అలా ఆ తర్వాత కంత్రి, బృందావనం, శక్తి, అదుర్స్ అనే మూవీస్ ని చేసినప్పటికీ ఆ తర్వాత కాస్త లావ్ అవుతుండడంతో మళ్ళీ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ ని చేయించుకుంటూ బాడీని మెయింటైన్ చేస్తూ బాద్షా, రామయ్య వస్తావయ్య, రభస, టెంపర్, నాన్నకు ప్రేమతో అనే మూవీస్ చేస్తూ వచ్చినప్పటికీ ఎప్పుడైతే తనకి అన్ని విధాలుగా అండగా ఉన్న తండ్రి హరికృష్ణ గారు యాక్సిడెంట్ లో మరణించారో ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మానసికంగా కృంగిపోయాడు. ఇదిలా ఉంటే ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆ సమయంలో ఎన్టీఆర్ కి కూడా కరోనా రావడంతో ఇతని హెల్త్ కాస్త సీరియస్ గా ఉన్న సరైన సమయానికి ట్రీట్మెంట్ ఇప్పించడంతో ఆరోగ్యంగా మారి సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కి రంజాన్ విషెస్ ని తెలియజేయడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ తనకి కరోనా వచ్చినప్పటి నుండి అన్హెల్తీగా ఉన్నప్పటికీ ఆ లోటు ఎప్పుడూ కనిపించలేదు. గాని ఎప్పుడైతే 2022లో బింబిసారా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చాడో ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చాలా వీక్ గా కనిపిస్తూ నిలబడడానికి కూడా కుదరక సతమతం అవుతుండడంతో అప్పట్లో ఇతని హెల్త్ గురించి అన్ని చోట్ల హల్చలైన రాజమౌళి RRR మూవీ కోసం వెయిట్ లాస్ అయి ఉంటాడని అందరూ లైట్ తీసుకున్నారు.